బిడ్డని తీసుకోవాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, టెస్ట్ల గురించి, వాటి గురించి, ట్రీట్మెంట్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో ఇట్లా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు బిడ్డని తీసుకునే వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. నా పేరు రాంబాబు, మా మిస్సెస్ పేరు వసంత. మాకు 2002లో మ్యారేజ్, 13 ఇయర్స్ పిల్లలు లేరు. 13 ఇయర్స్ తర్వాత ఒక 2 ఇయర్స్ బిఫోర్ అంటే 2012లో హాస్పిటల్కి వచ్చాము. 1 ఇయర్ 1.5 ఇయర్ ట్రీట్మెంట్ తర్వాత మాకు బాబు పుట్టాడు. మంచి ట్రీట్మెంట్, చాలా బాగుంటుంది. మేడం చెప్పే అన్నీ ఇవి కరెక్ట్గా పాటిస్తే కనుక మనకు కంపల్సరీ రిజల్ట్. ఇప్పుడు 1 ఇయర్ అయింది, ఆమెకి కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఎగ్ డెవలప్మెంట్ కొంత ఇదిగా ఉంటుంది కదా, ప్రాబ్లం ఉండింది. సో లేట్ అయిపోతుంది అని మీకు ఏం ఎప్పుడు అనుకోలేదు? మేము ఎప్పుడు అలా అనుకోలేదు మేడం. అసలు ఎప్పుడు అనుకోలేదు మేడం. మామూలుగా వస్తున్నాము, చూయించుకుంటున్నాము. లేట్ అవుతుంది, పిల్లలు పుడతారు, పుట్టరని ఆశతో రావట్లేదు కదా, పుడతారు. జ్యోతి మేడం వచ్చినప్పుడల్లా చెప్పిద్ది, కంపల్సరీ మంచి బిడ్డను తీసుకొని పోతావమ్మా నువ్వు అని. అట్లానే నా బిడ్డను నేను తీసుకొని వెళ్ళాను. ఎగ్ డెవలప్మెంట్ లేట్ అయ్యింది, లేట్ అవుతుంది అని బాధ. ఒక నెల బాగా వచ్చేది, ఒక నెల సరిగ్గా వచ్చేది కాదు. ఆ నెల బాగానే చేశాను. మీరు వేరే ట్యాబ్లెట్స్ రాసిచ్చారు, ఎమ్మటే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మహారాష్ట్రలో ఉన్నప్పుడు 4 సార్లు అయ్యే చేయించుకున్నా, కానీ అప్పుడు రాలేదన్నమాట. ఇక్కడ వెయిట్ ఉన్నా కానీ అక్కడ 70 ఉన్నా, ఇక్కడికి వచ్చినప్పుడు 90 ఉన్నా. 90 kgs ఉన్నా కానీ బాబు వచ్చేసి పుట్టేశాడు. అంటే మీకు ఇట్లా శారీరక లోపం సరైన నాకు ఎగ్ డెవలప్మెంట్ ఉండదు కదా, నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటి ఉంది, అది కరెక్ట్ కాలేదు, కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఫస్ట్ అవి రెగ్యులర్ పీరియడ్ కోసం చూసాము, అవి రాకపోతే మేడం నాకు ఇది వద్దు, నాకు బిడ్డే కావాలి అని చెప్పాను. చెబితే తర్వాత ట్రీట్మెంట్ డెవలప్మెంట్. అంటే మీరు ఫస్ట్ వచ్చినప్పటికీ తర్వాత మానసికంగా ఎట్లా అనిపించింది? ఇన్నేళ్ళు అయింది, అది అసలు ఎప్పుడూ లేదు. పెళ్ళైనప్పుడు చూయించుకుని ఎక్కడ చూయించుకుంటున్నా, ఇన్నేళ్ళు అయింది పిల్లలు లేరే అని అసలు లేదు. మా హస్బెండ్ పుడతారు, మనకు టైం కలిసి రాలేదేమో, ఆ టైం వచ్చినప్పుడు అదేమిటి తప్పకుండా ఇస్తాడు అన్నాడు. కాకపోతే అన్ని హాస్పిటల్ తిరిగాము. ఇక్కడికి వచ్చినాక ట్రీట్మెంట్ కొంచెం మార్పు ఉంది. అక్కడ ఓన్లీ మెడిసినే ఇచ్చేవాళ్ళు, ఇక్కడికి వచ్చినాక ఫుడ్ మార్చారు, ఎక్సర్సైజు, అవి మైండ్ వేరే ఆలోచన లేకుండా ఉండటానికి యోగా ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని. ఓ 7 kgs వెయిట్ తగ్గాను నేను. ఆ తర్వాత హెమ్మటే ఇదైపోయింది. మెంటల్గా మీరు కొంచెం అంటే మా చెల్లెలకి అందరికీ పిల్లలు ఉన్నారు. మా ఇంటి ముందలందరూ స్కూల్కి వెళ్తుంటే చూస్తుంటే అనిపిస్తుంది కదా, అమ్మ బాబు ఇట్లా మాకుంటే బాగుంటుంది అది ఇది అని. అట్లా బాగా కొంచెం నేనే కొంచెం ఇదయ్యాను, కానీ మా హస్బెండ్ నాకు బాగా ఆలోచన ఉండేది, సపోర్ట్. మా ఫ్యామిలీ మొత్తం, మా అత్తయ్య మామయ్య ఎవరన్నా అడిగినా కానీ మా అమ్మాయికి ఉంటే మేము చెప్పమా, మీరు అడగాల్సిన పనే ఉందని వీళ్ళ అమ్మగారు కూడా అంటుండేవాళ్ళు. అందువల్ల నా ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది. నేనే కొంచెం ఆలోచన ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేదాన్ని. సో మీ సలహా ఏంటి? ఇట్లా కొంచెం లేట్ అయింది, ప్రాబ్లం ఒక్కొక్కసారి ఉన్నా కూడా మనం లేట్ అయిందని ఎప్పుడు అనుకోవాల్సిన పని లేదు. 40 ఏళ్ళకైనా పిల్లలు పుడతారు. కాకపోతే మనం ఆరోగ్యం కరెక్ట్గా ఉండాలి, మన మెడిసిన్ తీసుకోవాలి, యోగా చేయాలి, ఫుడ్ చాలా మార్చాలి. ఇవన్నీ చేస్తే పీరియడ్స్ కరెక్ట్గా వస్తాయి, ఎగ్ బాగా ఇదైద్ది అనమాట. ఎగ్ కరెక్ట్గా ఉంటే పిల్లలు వస్తారు, ఎమ్మటే పుట్టేస్తారు. బేబీకి ఏం చెప్పుకున్నాం ప్రెగ్నెన్సీలో? ఫస్ట్ కడుపులో ఉన్నప్పటి నుంచే అమ్మని అని రోజు చదువుతాడు. 3వ నెల నుంచి అమ్మ అనేసేవాడు. అవునా? అత్త తాత అనే తర్వాత చాలా తర్వాత వచ్చింది, అమ్మ అమ్మ అనే పిలుస్తాడు. ఎవరు అలవాటు తక్కువ, అమ్మ కాడే ఉండాలి. బాగా అల్లరి చేయనా, గొడవ చేయకూడదు అని చెప్తే అల్లరి మాత్రం బాగా చేస్తాడు. అసలు చెప్పే పని లేదు, కాపలా కూర్చోవాలి ఆయన ఏం చేయకుండా, అందులో అల్లరి చేస్తా ఉంటాడు. సరే, ఓకే, థ్యాంక్స్ అమ్మా.